సాధికారికత మిషన్ను అమలు చేయడంలో భాగంగా గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం వారికి తగిన నైపుణ్యాల కల్పన మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. వివిధ జీవనోపాధి అవకాశాలకు స్వయం ఉపాధికి సహకరించే విధంగా ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి యూనిట్ కాస్ట్లో 60% లేదా ₹1,00,000 ఏది తక్కువ అయితే ఆ మేరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నది. షెడ్యూల్ తెగల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా 2015-16లో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనున్నది. వసతి గృహాలను గురుకుల పాఠశాలగా మార్చడం, తాగునీరు, ఇతర సదుపాయాల కల్పన, గిరిజన యువతకు వివాహ సందర్భంగా ₹50,000 మేరకు ఆర్థిక సహాయం అందించే గిరిపుత్రికా కళ్యాణ పథకం చివరి మెట్టు వరకు అన్ని కార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా సమీక్షించి తద్వారా పారదర్శకత పెంపొందించడం వంటివి అటువంటి కొన్ని కొత్త పథకాలు. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 993 కోట్లు ప్రతిపాదించడమైనది. వెనుకబడిన తరగతుల సంక్షేమం. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థుల కోసం రాష్ట్రంలో 177 బాలుర వసతి గృహాలు, 172 బాలికల వసతి గృహాలు పనిచేస్తున్నాయి. వీటిలో 16,863 మంది బాలురు, 14,470 మంది బాలికలు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలోనూ బాలుర కోసం, బాలికల కోసం ఒక్కొక్క హాస్టల్ చొప్పున నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పథకంలో భాగంగా అర్హులైన బీసీ విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజు చెల్లించబడుతున్నాయి. అర్హులైన ఈబీసీ విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించబడుతున్నది. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యావంతులైన నిరుద్యోగ యువత వివిధ పోటీ పరీక్షల్లో తక్కిన వారితో ధీటుగా పోటీ పడడానికి రాష్ట్రంలో 13 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందజేయబడుతున్నది. బీసీ విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలు 31 నడుస్తున్నాయి. వాటిలో 17 బాలుర కోసం, 14 బాలికల కోసం నడుస్తున్నాయి. వీటిలో 11,435 మంది విద్యార్థుల విద్యనభ్యసిస్తూ ఉన్నారు. ఇంతేకాక వెనుకబడిన తరగతుల కోసం ఒక సమగ్ర ఉప ప్రణాళిక రూపకల్పనకు చర్యలు మొదలుపెట్టామని సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. రానున్న కాలంలో ఈ ఉప ప్రణాళిక మరింత సమగ్రతను సంతరించుకోనున్నది. దీని ద్వారా నేత పనివారు, మత్స్యకారులు, వడ్డెరలు, చేతివృత్తుల వారు, గొర్రెల కాపర్లు మరియు ఇతర వెనుకబడిన తరగతుల వారు లబ్ధి పొందనున్నారు. ఆదరణ పథకం ద్వారా వెనుకబడిన తరగతులకు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. ప్రస్తుతం నిర్వీర్యంగా ఉన్న వివిధ వెనుకబడిన తరగతుల సహకార సమాఖ్యలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నాము. కాపుల సంక్షేమం కోసం 100 కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం 35 కోట్లు కేటాయించడం జరిగింది. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 2015-16 బడ్జెట్ అంచనాల ప్రకారం 3,231 కోట్లు ప్రతిపాదించడమైనది. మైనార్టీల సంక్షేమం. ఆర్థికాభివృద్ధిలో మైనార్టీ వర్గాలకు సముచిత వాటా కల్పించడం, ప్రస్తుత నడుస్తున్న పథకాల ద్వారా, కొత్త పథకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధి పథకాలకు, ఆర్థికాభివృద్ధి పథకాలకు మెరుగైన రుణ సదుపాయం కల్పించడం, కేంద్ర రాష్ట్ర సంస్థల్లో ఉద్యోగాలు పొందడం కోసం అవసరమైన నైపుణ్యాలు కల్పించడం, సాంకేతిక శిక్షణ కల్పించడం ఈ శాఖ ముఖ్యోద్దేశాలు. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు, బ్యాంకుల ద్వారా అందజేసే రుణాలకు సబ్సిడీ మంజూరు, వసతి గృహాలు, గురుకుల పాఠశాల నిర్వహణ, పోటీ పరీక్షలకు శిక్షణ ఈ శాఖ చేపడుతున్న ముఖ్య కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీల సంక్షేమం వారు బ్యాంకు రుణాలకు జతగా యూనిట్ కాస్ట్లో ₹1,00,000 మేరకు లేదా 50% మేరకు ఏది తక్కువైతే ఆ మేరకు సబ్సిడీ అందజేస్తున్నారు. దుకాన్ మకాన్, ఖాదీ, షాదీఖానా, రోషి అనే పథకాలు అమలు చేయబడుతున్నాయి. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 379 కోట్లు ప్రతిపాదించడమైనది. స్త్రీ శిశు సంక్షేమం. రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 41,982 అంగన్వాడీ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో 4,248 కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో 2,169 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇవి కాక 6,839 మినీ అంగన్వాడీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. సమగ్ర శిశు అభివృద్ధి పథకం
ఐసిడిఎస్ సమగ్ర శిశు సంరక్షణ పథకం, ఐసిపిఎస్ ఈ శాఖ ముఖ్య కార్యక్రమాలు. పౌష్టికాహారం పథకం కింద 6 ఏళ్లలోపు వయసు గల దాదాపు 26,45,000 మంది శిశువులు, 8,56,000 మంది గర్భిణీ స్త్రీలు, బాలింతలు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలో అధిక శాతం మాతా శిశు మరణాలు సంభవిస్తున్నట్లుగా గుర్తించిన 104 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రోజువారీ క్యాలరీస్ అవసరాల్లో 50% మేరకు, ప్రోటీన్లు, కాల్షియం అవసరాల్లో 40% మేరకు తీర్చడం కోసం ప్రభుత్వం అన్న అమృత హస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 3,54,000 మంది స్త్రీలకు 104 కోట్ల వ్యయంతో లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. స్త్రీలకు, శిశువులకు సంబంధించిన సంరక్షణ, సాధికారికత చర్యలను అమలుపరచడానికి కూడా ప్రభుత్వం మరెన్నో పథకాలు అమలు చేస్తున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 1,080 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ విభిన్న సామర్థ్యాలు కలిగిన బాలబాలికల కోసం 20 హాస్టళ్లు, 2 నిలయాలు, 6 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నది. అటువంటి బాలబాలికలకు ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నది. ఆర్థిక పునరావాసం, వివాహాలకు ప్రత్యేక అవార్డులతో పాటు విద్యార్థులకు ప్రత్యేక బోధనా సామాగ్రి పంపిణీ కూడా శాఖ చేపడుతున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 45 కోట్లు ప్రతిపాదించడమైనది. చేనేత మరియు జౌళి కోటయ్య కమిటీ సిఫార్సుల కమిటీ ప్రకారం నేతమగ్గాలు, మరమగ్గాలు మీద పనిచేస్తున్న వేతన పనివారులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. దీనివల్ల 7,748 గ్రూపులకు చెందిన 20,747 మంది నేత పనివారులు లబ్ధి పొందనున్నారు. ఇందుకు గాను 169 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. ఇందుకు తగిన విధానాలు రూపకల్పనలో ఉన్నాయి. 2014-15లో 28 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు చెందిన నేత పనివారులకు ప్రయోజనం కలిగించే విధంగా 56 లక్షల షేర్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్ విడుదల చేయడం జరిగింది. ప్రాథమిక చేనేతకారు సంఘాలకును, ఏసీసీ హోల్డర్లకు మరియు ఆప్కోకు పావలా వడ్డీ పథకం కింద 3,08 లక్షలు విడుదల చేయడం జరిగింది. 2014-15లో 278 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నూలుకెండలు, రంగులు, రసాయనాల కొనుగోలుకు గాను 1,21 లక్షల సబ్సిడీగా విడుదల చేయడం జరిగింది. ఇందుకు గాను 2015-16 సంవత్సరానికి గాను 46 కోట్లు ప్రతిపాదించడమైనది. గృహ నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ను గుడిసెలు, మురికివాడలలోని రాష్ట్రంగా రూపొందించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టడం గృహ నిర్మాణ శాఖ లక్ష్యం. ఈ దిశగా షెడ్యూల్ తెగలకు యూనిట్ కాస్ట్ను ఒక్కొక్క ఇంటికి 1,50,000కు, ఇతర లబ్ధిదారులకు 1,00,000 పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. 2015-16లో 2.7 లక్షలకు కొత్త ఇళ్లు నిర్మించుతున్నాము. 2004-2005 నుండి ఇప్పటిదాకా నిర్మించిన 41.35 లక్షల ఇళ్ల లబ్ధిదారులకు ఆధార్తో అనుసంధానం చేసి జియో ట్యాగింగ్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా 33.48 లక్షల ఇళ్లకు ఆధార్ అనుసంధానం పూర్తి కాగా 26.22 లక్షల ఇళ్లకు జియో ట్యాగింగ్ పూర్తయింది. లబ్ధిదారులకు చెందిన మొత్తం సమాచారాన్ని గృహ నిర్మాణ శాఖ వారి వెబ్సైట్లో పొందుపరచడమే కాక మొత్తం నిధులు ఆన్లైన్ ద్వారానే విడుదల చేయడం జరుగుతున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాలలో 897 కోట్లు ప్రతిపాదించడమైనది. పౌర సరఫరాలు. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. కుటుంబంలో ఉన్న సభ్యులతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఉన్న కార్డుల మీద ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి 5 కిలోల బియ్యం పంపిణీని ఉద్దేశిస్తున్న జాతీయ ఆహార భద్రత చట్టం 2013ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్నది. సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు నాణ్యమైన బియ్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కానుక పేరిట 6 రకాల ఆహార దినుసులను ప్రభుత్వం అందించినందువల్ల దారిద్ర్య రేఖ దిగువనున్న ప్రతి కుటుంబం వదనంలో సంతోషం వెల్లవిరిసింది. రేషన్ కార్డులను ఆధార్ నంబర్కు అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో 28,953 చౌకధరల దుకాణాల్లో దశల వారీగా ఈ
ఈ పిఓఎస్ యంత్రాలు నెలకొల్పాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లాలో 100 చౌకధరల దుకాణాల్లో ఈపీఓఎస్ మిషన్ల ద్వారా చేపట్టిన పైలట్ ప్రాజెక్టు వల్ల 15% మిగులు కనబడుతుంది. 2014-15 సంవత్సరంలో దారిద్ర్య రేఖకు దిగువనున్న అర్హులైన మహిళలందరికీ 3.12 లక్షల దీపం కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. వరి పంటకు రైతుకు కనీస మద్దతు ధర పొందడానికి వీలుగా స్వయం సహాయక బృందాల ద్వారా తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా 14,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దీనివల్ల స్వయం సహాయక బృందాల కమిషన్ రూపంలో చెప్పుకోదగ్గ ఆదాయం కూడా సమకూరింది. ప్రస్తుత సంవత్సరంలో 3,86,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా మిల్లులు లెవీ రూపంలో సేకరించడం జరిగింది. అత్యవసర వస్తువుల ధరలు నియంత్రించడం కోసం తగిన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అక్రమంగా సరుకులు నిల్వ చేసేవారిని, నల్లబజారుకు తరలించేవారిని అత్యవసర సరుకుల చట్టం ప్రకారం కనుగొని ఆ విధంగా పట్టుబడ్డ సరుకుల్ని జప్తు చేసి వారి లైసెన్సులు రద్దు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 2,459 కోట్లు ప్రతిపాదించడమైనది. ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం, నాణ్యమైన సత్వర వైద్య సేవలను విద్యను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చడానికి వీలుగా ఈ శాఖకు అవసరమైన పూర్తి సహాయం అందించబడుతున్నది. డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవ, గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా వ్యవస్థ, 108 సర్వీసులు, నిర్దిష్ట తేదీ నాడు వైద్య సేవలు అందించే వ్యవస్థ, 104 సేవలు, జాతీయ ఆరోగ్య విషయం కింద చేపట్టే అన్ని రకాల కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం ఆరోగ్య శాఖకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచడం ద్వారా వైద్య ఆరోగ్య కార్యక్రమాలను మరింత విస్తరించనున్నది. భద్రత, పారిశుద్ధ్య సేవలు కేంద్రీకృతంగా ఔషధాల కొనుగోలు, నిరాఘాటంగా ఆరోగ్య సేవలు అందించడం కోసం అవసరమైన అన్ని రకాల వస్తువుల సరఫరా మొదలైన కార్యక్రమాల కోసం తగినన్ని నిధులు కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రాథమిక, ద్వితీయ ఆరోగ్య రంగాలను బలోపేతం చేయడం జరుగుతుంది. ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపరచడం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను, ఆరోగ్య పరీక్ష సదుపాయాలను సమకూర్చడం, తగినన్ని ఔషధాలను, మందులను సరఫరా చేయడం, రోగులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను నిరంతరాయంగా అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను సమకూర్చడం జరుగుతుంది. నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ సేవలను అందించే విధంగా తృతీయ స్థాయి సదుపాయాలను కల్పన మీద, విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడం మీద కూడా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ఇవి కాక విశాఖపట్నంలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహణలోకి తీసుకురావడంతో పాటు బోధనా ఆసుపత్రుల అత్యాధునిక సాంకేతిక సామగ్రితోనూ మరింత నాణ్యమైన సమర్థవంతమైన సేవలతోనూ బలోపేతం చేయడం జరుగుతుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద మెరుగైన మాతా శిశు ఆరోగ్య సేవలను, ఇతర కుటుంబ సంక్షేమ సేవలను మరింత మెరుగైన రీతిలో అందించడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రసూతి, శిశు మరణాల రేటును మరింత తగ్గించడానికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద మరింత అధికంగా కేటాయింపులు చేయడం కోసం భారత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరుగుతున్నది. ఏఎంఎస్ తరహా సంస్థ స్థాపనకు చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 5,728 కోట్లు ప్రతిపాదించడమైనది. పాఠశాల విద్య, అందరికీ విద్య అందించడం కోసం మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా ఎన్నో ముఖ్యమైన పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఈ దిశగా భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ఒకటైన సర్వశిక్షా అభియాన్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయడం జరుగుతున్నది. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల పిల్లలను రాష్ట్రంలో పిల్లలను పాఠశాలలో చేర్పించడం, వారు కనీసం 8 సంవత్సరాలు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసుకునేలా సహకరించడం, లింగపరంగాను సామాజిక పరంగాను ఉన్న వ్యత్యాసాలను తగ్గించడం, నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందించడం కోసం ఆ పథకం ముఖ్య లక్షణాలు. 2014-15లో కొత్తగా 48 ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించబడ్డాయి.
11 పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలకు అప్గ్రేడ్ కాబడ్డాయి. 2441 ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి ప్రారంభించబడింది. ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయులందరికీ ఇన్ సర్వీస్ శిక్షణ ఇవ్వబడింది. 33 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 జతల చొప్పున యూనిఫామ్ అందించబడింది. విద్యాపరంగా వెనుకబడ్డ మండలాల్లో సామాజికంగా వెనుకబడ్డ బాలికలను గుణాత్మకంగా విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు నెలకొల్పబడ్డాయి. అవి ఎలిమెంటరీ స్థాయి దాకా విద్యను అందిస్తూ ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థుల నమోదు, విద్యార్థుల హాజరు పెంపొంచడం, డ్రాప్ అవుట్ రేట్లను తగ్గించడం అనే 3 ప్రధాన లక్ష్యాలతో బడి పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు 25/7/2014 అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. ఈ పథకం భాగంగా 6,33,528 మంది విద్యార్థులు 1వ తరగతిలో చేరారు. బడిలో చేరకుండా బయటకు ఉన్న 25,923 మంది విద్యార్థులు కూడా బడికి చేరుకున్నారు. 47,635 పాఠశాలలో 44 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయబడుతున్నది. భారత ప్రభుత్వం మన రాష్ట్రానికి 163 మోడల్ పాఠశాలను మంజూరు చేసింది. ఈ పాఠశాలలో క్రీడలు, వినోదము, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు చాలినంత అవకాశం ఉంది. ఈ పాఠశాలలో కంప్యూటర్ సదుపాయం, ఇంటర్నెట్, పూర్తిస్థాయి కంప్యూటర్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక్కొక్క పాఠశాలకు 302 లక్షల చొప్పున 163 పాఠశాల భవనాలు, ఫర్నిచరు, కంప్యూటర్లు, ల్యాబొరేటరీలు సమకూర్చడానికి 492 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ప్రస్తుతం సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 3 కోట్ల పాఠ్యపుస్తకాలు సరఫరా చేయడం జరిగింది. SCERT ద్వారా పాఠశాల విద్యార్థులకు, డిఈడి, బిఈడి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వీడియో పాఠాలు రూపొందించడం జరిగింది. ఇప్పటిదాకా 820 వీడియో పాఠశాలలు పబ్లిక్ లైబ్రరీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. 14 నుంచి 18 మధ్య వయస్సు గల పిల్లలకు విద్యను అందిస్తూ మాధ్యమిక విద్య, ఎలిమెంటరీ మరియు ఉన్నత విద్యారంగాల మధ్య ఒక సేతువుగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకమైన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షణ అభియాన్ నాణ్యమైన మాధ్యమిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం కృషి చేస్తుంది. గుణాత్మక విద్యను అందించడం, మౌలిక సదుపాయాల కల్పన, సమత్వ సాధన ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు. 10,313 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి మిషన్ కాకతీయ ప్రారంభం సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్నిటిలో జల కళను కలకలలాడే విధంగా చెరువులు తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి గారి